శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే. ఈరోజు దత్త జయంతి గురించి తెలుసుకుందాం. 4/12/2025 గురువారం పౌర్ణమి నాడు దత్త జయంతి వచ్చింది. ఆ దత్తాత్రేయుడు జయంతినే మనం దత్త జయంతిగా భావించుకుంటాం. ఈ దత్త జయంతి ఎవరు చేశారు, అసలు దత్తుడు ఎలా పుట్టాడు, ఎలా చేస్తారు, దీని నియమ నిష్టలు ఏమిటి, వాటి గురించి మనం తెలుసుకుందాం. దత్తాత్రేయుడు అండి త్రిముఖము గలవాడు, 3 ముఖాలతో ఉన్నాడు మహానుభావుడు. ఆయన దత్తాత్రేయుడు. ఆ దత్తాత్రేయుడు విశిష్టత త్రిమూర్తి కదండి. అసలు చేసుకోవటం విశేషం. అసలు దత్తాత్రేయుడు ఎలా జన్మించాడు అనుకుంటున్నాం కదా మనం. అత్రి మహాముని అనసూయలకి జన్మించిన దత్తాత్రేయుడు ఈయన ఎలా ఉంటుందండి. ఒక రోజున అనసూయ పాతివ్రత్యాన్ని పరీక్షించటం కోసం లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి వీళ్ళ భర్తల్ని బ్రహ్మ విష్ణు మహేశ్వరులని అనసూయాదేవి ఇంటికి భోజనానికి పంపించేసరికి వాళ్ళు భోజనానికి వచ్చిన వారు, ఏమండి మాకు ఒక నియమం ఉంది అని అన్నారు. ఏమిటి ఆయన, చక్కగా ఆవిడ వంట చేసింది, ముగ్గురికి భోజనం విస్తళ్ళేసింది. వడ్డిచ్చే టైంకి మాకు నియమం ఉందండి అనేసరికి, ఏమిటమ్మా నియమం, ఏమిటయ్యా అని అడిగింది. అనేసరికి వివస్త్రతో భోజనం పెడితేనే మేము భోజనం చేస్తాము, లేకపోతే మేము భోజనం చేయము అన్నారు. ఆవిడికి ఏం చేయాలో తోచక, అలాగే నాయన తప్పకుండా అని ఆవిడకున్న పాతివ్రత్యంతోనండి ఆవిడదే మంత్రజలంతో వాళ్ళ మీద చల్లేసరికి వాళ్ళు పసిపిల్లలు అయిపోయారు. ఆ పసిపిల్లలు అయిపోయి చక్కగా వాళ్ళకి భోజనాలు పెట్టి చక్కగా ఉయ్యాల్లో వేసి ఊపుతూ ఉంటే, ఎన్నాళ్ళైనా ఈ పిల్లలు రాలేదని అప్పుడు లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి ఈ భర్తల్ని వెతుక్కుంటూ అనసూయ ఇంటికి వచ్చేసరికి, అమ్మా ఏమిటమ్మా అనేసరికి, మా భర్తలమ్మ వీళ్ళు అనేసరికి, ఏమో నాకు తెలియదమ్మా, ఆవేళ పసిపిల్లలుగా ఊపుతున్నాను అని మళ్ళా మంత్రజలం చల్లేసరికి వాళ్ళు మామూలుగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అయిపోయారు. వాళ్ళండి వాళ్ళ అప్పుడు అంది ఆవిడ, నాయన మిమ్మల్ని నా కొడుకులుగా భావించి మీకు కడుపు నిండా భోజనం పెట్టాను కదా, నాకు పిల్లలు లేరు, నాకు మీరే నా కొడుకులుగా రావాలి అంటే, అమ్మ మీకు కొడుకులుగా రావాలంటే రాము, కానీ మా అంశతో వస్తాము ముగ్గురుగా వస్తాం అనేసరికి, నాకు మంచివాడు ఒక్క కొడుకు చాలు నాయన అని అనేసరికి, మేము ఒక్కగానే వస్తాం కానీ త్రిముఖాలతో వస్తాము అని చెప్పి ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆ 3 తలకాయలతో ఇవి ఒక మనిషిగా వచ్చిన వాడు ఈ దత్తాత్రేయుడు. ఇలా జన్మించాడండి. ఆయన ఎక్కడ, నేపాల్లో జన్మించాట ఆ దత్తాత్రేయుడు అనేవాడు. ఆయన అక్కడ జన్మించిన వాడు. ఆ దత్తాత్రేయుడు మనకండి జాతక బలం బాగుండకపోయినా గురుబలం బాగా కావాలి అన్న ఈ దత్తాత్రేయుని పూజ చేసుకోవటము చాలా విశేషం. దత్తస్తవం చదువుకోవటం విశేషం. గానుగ ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో పిఠాపురంలో ఒకటి ఉంది, గానుగా కర్ణాటకలో గానుగాపురంలో ఉంది, ఇంకా చాలా చోట్ల ఉన్నాయి దత్తాత్రేయుడి గుళ్ళు అండి. గణపతి సచ్చిదానంద స్వామి ఆరాధ్య దైవం దత్తాత్రేయుడు. ఆయన ప్రతి క్షణం అనఘాష్టమి వ్రతం, దత్తాత్రేయ జయంతి ఇలాంటివన్నీ చేసుకుంటాడు ఆ మహానుభావుడు. అటువంటి ఈ దత్తాత్రేయ జయంతిని విశిష్టత ఏం చేయాలండి, ఆ రోజు నియమాలు ఏమిటి అంటే, దగ్గరలో ఏదైనా నది ఉంటే చక్కగా వెళ్ళి నదీ స్నానం చేయటము, స్నానము, దానము, జపము, భజన కార్యక్రమాలు చేసుకోవటము, గురుచరిత్ర చదువుకోవటము, ఇలాంటివన్నీ కూడా చేయటం అనేది చాలా విశేషం. అది మనకి ఏదన్నా మనసులో బాధ ఉన్నా, అనుకున్న పనులు నెరవేరలేకపోయినా కూడా మనం భక్తితో ధ్యానిస్తే వెంటనే ప్రత్యక్షమయ్యేవాడు ఆ దత్తాత్రేయుడు. అటువంటి దత్తాత్రేయుడిని చక్కగా ప్రతిరోజు ధ్యానం చేసుకోవటం చాలా విశేషం. అటువంటి ఆ ధ్యానం అంటే ఏముందండి, పెద్ద ఇదేం లేదు. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ పెద్ద పెద్ద శ్లోకాలు రాకపోయినా కనీసం ఈ చిన్న శ్లోకం చదువుకున్నా కూడా మనం దత్తాత్రేయ స్తోత్రం చదివినంత ఫలితం మీకు వస్తుంది. ఆ సహస్రాలు, అష్టోత్తరాలు ఇవన్నీ మేము చేసుకోలేము అనుకున్నారనుకోండి, 12 నామాలు ఉన్నాయి. ఆ నామాలు చదువుకున్నా చాలు. అవి ఏమిటో చూద్దాం. ఓం మహాయోగినే నమః, ఓం ప్రభీశ్వరాయ నమః, ఓం త్రిమూర్తియే నమః, ఓం జ్ఞానసాగరాయ నమః, జ్ఞాన విజ్ఞానాయ నమః, ఓం పుండరీకాక్షాయ నమః, ఓం దేవవల్లభాయ నమః, ఓం నందదేవాయ నమః, మహారుద్రాయ నమః, ఓం కరుణాకరాయ నమః. ఈ 12 నామాలు చదువుకున్నా కూడా చక్కగా సహస్రము, అష్టోత్తరము, షోడశోపచారాలు చేసినంత ఫలితం వస్తుంది. అటువంటిది బ్రహ్మ మనకి రజోగుణాన్ని ఇస్తాడు, విష్ణుమూర్తి సత్యగుణాన్ని ఇస్తాడు, శివుడు తమోగుణాన్ని ఇస్తాడు. అంటే జ్ఞానము, విజ్ఞానము, ఐశ్వర్యము, ఆనందము ఇచ్చేది ఈ దత్తాత్రేయుడు. ఇన్ని
తేజస్సులతో కలిసిన మహానుభావుడు కాబట్టి ఈ దత్తాత్రేయుడిని చదువుకున్న పూజించిన ప్రతి క్షణం తలుచుకున్నా కూడా మన మనస్సుకి చాలా ఆనందంగా ఉంటుంది. మన పిల్లలకి మంచి చదువు రావాలన్నా, మన పిల్లలు మంచి వృద్ధిలోకి రావాలి అన్నా, మనకు అనుకున్న పనులు నెరవేరాలన్నా కూడా ఈ దత్తాత్రేయుడిని తలుచుకున్నా పూజ చేసినా కూడా విశేషంగా ఉంటుంది. అటువంటి ఈ దత్తాత్రేయుడు ప్రతి ఒక్కళ్ళు కూడా గురువారం నాడు పౌర్ణమి ఆ రోజు చక్కగా దత్తాత్రేయుడి గుడికి వెళ్ళి చక్కగా స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించుకుని ఆ స్వామివారికి కృపకి మనందరం పాత్రులవుదాం. జై గురుదత్త.